నేను వచ్చేసి నాకు వచ్చి గట్టేలే 10,000 కొత్త మూవీ అండర్ గ్రౌండ్ వచ్చామా. దెన్ ఇప్పుడు సీత ఎవరు అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సిండికేట్. హే గాయ్స్, వెల్కమ్ టు మై మోస్ట్ అవైటెడ్ వ్లాగ్. సో మహాకుంభ మేళాకి అయితే వెళ్ళబోతున్నాము. సో మేము డైరెక్ట్ వేస్ ఏం లేవు. సో మేము మల్టిపుల్ వెహికల్స్ యూస్ చేసి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఇక్కడైతే మేము ప్యారడైజ్ సికింద్రాబాద్ దగ్గర వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. సో ఫైనలీ బస్లోకి అయితే వచ్చేసాము. సో ఏంటంటే మేము రాయల్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము, హైదరాబాద్ టు నాగ్పూర్ అనమాట. పర్ పర్సన్ 1000 రూపీస్ పడింది. ఇక్కడ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము 9 o'clock బస్ ఎక్కాము. సో డ్రాపింగ్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 AM. మేము బుక్ చేసిన బస్సు రాయల్ ట్రావెల్స్ది. బాగానే ఉంది, ఓకే, మంచిగానే అనిపించింది. సో అంత కంఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్. యా, వెళ్ళేటప్పుడు అయితే హ్యాపీగా వెళ్ళాము, బాగుంది. నాగ్పూర్ వరకు మేము బుక్ చేసుకున్నాము ఇది. సో ఇక్కడ నాగ్పూర్ వరకు అయితే యా హ్యాపీ. సో మధ్యలో డిన్నర్కి అని ఆపాడు. సో డిన్నర్కి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బస్సెస్ ఇక్కడే ఉన్నట్టు అనిపించాయి డాబాలో. సో యాక్చువల్గా మేము డిన్నర్ బయట చేయలేదు. మేము ఆల్రెడీ చాలా ఫుడ్ తీసుకొచ్చుకున్నాం అనమాట. సో హోమ్ ఫుడే తినాలి, బయట అన్ని తినొద్దు అని చెప్పేసి. సో మేము చపాతీ అండ్ ఆలూ కర్రీ తీసుకొచ్చుకున్నాము సో డిన్నర్కి అని చెప్పేసి. సో వీఆర్ హ్యావింగ్ దట్. బట్ బస్లో తిన్నాము ఎందుకు అని చెప్పేసి బయటకు వచ్చి తింటున్నాము. బట్ వీఆర్ హ్యావింగ్ ద హోమ్ ఫుడ్. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ట్రై టు ప్రిఫర్ హోమ్ ఫుడ్. లైక్ మీకు ఒక 1-2 డేస్కి వచ్చే ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి చేసుకొని వెళ్ళండి. బికాజ్ బయట మెయిన్లీ నార్త్ ఫుడ్ అస్సలు తినలేము, ఉప్పే ఉండదు అనిపించింది నాకైతే. డన్ విత్ ద డిన్నర్. సో స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ నాగ్పూర్కి. మార్నింగ్ 5 అలా దించుతాడు కాబట్టి ఇంకా అప్పటిలోపు కొంచెం స్లీప్ వేసేసేయాలి. సో చాలా కంఫర్ట్గా ఉంది. సో ఆబ్వియస్గా ఫాస్ట్గా నిద్ర వచ్చేస్తుంది. Good morning, guys. So we are in Nagpur now. It's 5 o'clock. 5 అంటే 5 కి యాక్చువల్లీ డ్రాపింగ్ ఉంటే వాడు ఇంకా ఫాస్ట్ గానే డ్రాప్ చేశాడు. ఇంకా లైక్ వీఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్. ట్రైన్ ఉంది మాకు మళ్ళీ నాగ్పూర్ నుంచి జబల్పూర్ వరకు. సో వీఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్. ఇక ఆటోస్ అవి ఉన్నాయి అని ఎందుకులే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. ఎస్, మళ్ళీ రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్లో కలుస్తా అని ముందే వచ్చింది ఏంటో అనుకుంటున్నారా? వాచిపోతుంది నడిచి. ఏదో 2 kilometers కదా రైల్వే స్టేషన్కి, అలా నాగ్పూర్ చూసినట్టు ఉంటుంది అనుకున్నాను. కానీ రాడ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఎట్లనో ఒకలాగైతే వచ్చేసాము. బట్ దట్ వాస్ గుడ్. ఎర్లీ మార్నింగ్ నాగ్పూర్ వాజ్ సో కూల్, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే యూనో ద వెదర్ ఆర్ ద ఎన్వైర్న్మెంట్ ఈస్ టోటలీ గుడ్. మనుషులు ఎవరు లేరు, మొత్తం డాగ్సే ఉన్నాయి. బట్ దట్ ఈస్ గుడ్. అండ్ అక్కడ నుంచి నడవడం ఒక ఎత్తు అయితే ఇక్కడ రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ నడవడం ఒక ఎత్తు. చాలా పెద్దగా ఉంది అండ్ బాగుంది. సో ఐ లైక్ ఇట్. నాగ్పూర్ ఇస్ యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది. ఒకసారి నాగ్పూర్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపించింది. సో మీరు వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళండి. నాగ్పూర్ కూడా చూసినట్టు ఉంటుంది ఇన్ కేస్ చూడని వాళ్ళ కోసం అయితే. ఇక్కడ జబల్పూర్లో ట్రైన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. సో ఇదే ఫస్ట్ స్టాప్ కాబట్టి ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. యాక్చువల్గా మాకైతే 8కి ఉంది ట్రైన్. బట్ నౌ ద టైమ్ ఇస్ జస్ట్ 6:30కి అంటే లైక్ ఆల్రెడీ వచ్చేసి ఉందన్నమాట ట్రైన్. సో ఫస్ట్ స్టాప్ కాబట్టి యాక్చువల్గా మాకు బస్ కూడా 5కి డ్రాప్ చేయాల్సింది. ఇంకా తొందరగా డ్రాప్ చేశాడు, లైక్ 4:40 అరౌండ్ సంథింగ్. ఇదేంటి మన కేబుల్ బ్రిడ్జ్లా ఉంది అని చెప్పి తీశాను. ఇంకా ట్రైన్ వచ్చింది ఆల్రెడీ. ఇంకా 8 కాకుండా మేము 7:30కే కూర్చుండిపోయాం లోపల. కూర్చొని ఇంకా మన సీట్లో అలా ఉన్నాం. ఫుల్ ఉంటుందేమో అనుకున్నాం, బట్ చూస్తే లిటరల్లీ ఖాళీ ఉంది, ఎవ్వరు లేరు. అసలు చాలా ఖాళీ ఉంది. మనం రీల్స్లో వాటిలో చూస్తే ఇట్లా అనిపించింది ఫుల్. బట్ మేబీ డైరెక్ట్ ట్రైన్స్ రష్ ఉన్నాయేమో. బట్ ఇలా వెళ్తే మాత్రం చాలా ఖాళీ. మొత్తం ఆ కంపార్ట్మెంట్ అంతా ఆల్మోస్ట్ సగం మనదే అనుకునే అంత ఖాళీ ఉంది. అండ్ దట్ వాజ్ గుడ్. ట్రైన్లో ఎవరు లేరు, మొత్తం మనదే. సో మేము ఒక సైడ్ అంతా బ్యాగ్స్ పెట్టి అలా మేము ఒక సైడ్ అంతా కూర్చున్నాం అనమాట. దట్ ఈస్ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీజ, మై బడీ. హాయ్. దిస్ ఈస్ ఆదిత్య. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అంత నటించకు. నేను అసలు దిస్ ఈస్ సురేష్. లుక్స్ వైజ్ మాత్రమే ఇన్నోసెంట్ బట్ నాట్ ద పర్సన్.
మేము మ్యాక్సిమం హోమ్ ఫుడ్ అలా తెచ్చుకున్నామని చెప్పాం కదా. సో ఇవన్నమాట, ఇందులో అన్ని హోమ్ ఫుడ్ ఇక చూడండి అన్నీ తెచ్చుకున్నాం. సో మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్స్ తిందామని చెప్పి దానికి కావాల్సినవన్నీ తీసుకున్నాము. లైక్ ఆనియన్స్, కుకుంబర్, టమాటో, లెమన్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ శ్రీజ అన్నీ చేస్తుంది, లైక్ కట్ చేసి అంతా ప్రిపేర్ చేస్తుంది. సో వీ గోనా హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ దిస్ వన్. అండ్ ఆల్సో లేస్ కూడా యాడ్ చేద్దామని చెప్పి ఒక లేస్ ప్యాకెట్ మీకు ఇందాక కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఫర్ దట్ ఫ్లేవర్. అండర్ గ్రౌండ్ వచ్చామా? ట్రైన్ జబల్పూర్ నుండి స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఇంకా బోర్ వస్తుందని చెప్పి మనం ఆడుకుందామని చెప్పి రాజు రాణి ఇది ఆడదామని చెప్పి వి స్టార్టెడ్ ప్లేయింగ్. ఎందుకు రాముడు వేరేలా ఉందా? 2 times వచ్చి ఓకే ఏంటి అది నిజంగానే ప్యాటర్న్ నడుస్తుంది. దెన్ ఇప్పుడు సీత ఎవరు కనిపెట్టాలి సీత ఎవరు. చెప్పలే నువ్వే ఈ నాగ్పూర్ టు జబల్పూర్ ట్రైన్ మాకు పర్ పర్సన్ 255 రూపీసే పడింది అనమాట. సో ఈ ట్రైన్ ఏంటంటే నాగ్పూర్ టు షాదోల్ ఎక్స్ప్రెస్ డైలీ ట్రైన్ ఇది. సో డైలీ ట్రైన్ కాబట్టి మాకు అంత రషే లేదు అసలు. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుండ్రా. ఏంటి మనకి బాగా ఏమొచ్చింది ఆయనకి? దాదా పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. తెలియదు పాపం, తెలియదు పాపం. ఇప్పుడు విశ్వక్సేన్ కొత్త మూవీ సినిమా టైటిల్ నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్విష్టం ఎవరా నువ్వు ఇంకిష్టం. నిజంగా కదలాలి. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఎక్కుతాము. ఎక్కడికి రాదనుకుంటున్నావా? మీ చేతిలో ఫోన్ ఉంది, పాకెట్ ఉంది, పాకెట్లో పెట్టుకుని సార్ ముందుకు వెళ్ళిపోతాయి ట్రైన్. మీ దాంట్లో దిగుదూరం వచ్చింది అనుకో టిక్ టిక్ అటు వెళ్ళిపోతారు. డైరెక్ట్ దేవుడి దర్శనమే. ఇది మా లంచ్ అనమాట. పులిహోర తెచ్చుకున్నాము. సో చట్నీ ఉన్నాయి అండ్ ఆలు ఉంటాయి అండ్ సమ్ స్నాక్స్. ఇంకా ఈవినింగ్ కాసేపు పట్టుకున్నాము. యాక్చువల్గా మా ట్రైన్ డ్రాప్ ఆఫ్ వచ్చేసి 5 PM అనమాట ఈవినింగ్. బట్ చూస్తే చీకటి అయిపోయింది కదా. సో యాక్చువల్లీ ఇప్పుడు 7 అలా ఏమో అవుతుంది. యాక్చువల్లీ మమ్మల్ని 8కి ఏమో డ్రాప్ చేసింది జబల్పూర్ రైల్వే స్టేషన్లో. సో ఇక్కడ మధ్యలో ఇలా ఆగడాలు అవి ఇవి ఉన్నాయి కదా ట్రైన్. సో ఉంటాయి కదా ట్రైన్స్లో జనరల్గా. సో అందుకోసం అని చెప్పేసి లేట్ అయింది. బట్ ఓకే, లైక్ 3 hours లేట్ అయింది. సో మేము యాక్చువల్లీ లేట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి మేము నెక్స్ట్ బస్సు డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి ఫ్రమ్ జబల్పూర్ టు ప్రయాగ్రాజ్ మేము 10కి బుక్ చేసుకున్నాం అనమాట. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రైన్ నుంచి బస్సు నెక్స్ట్ ఉంటే మీరు లేట్గా బుక్ చేసుకోండి. సో యాజ్ వి ఎక్స్పెక్టెడ్ లేట్ అయిపోయింది. సో ఇంకా వచ్చేసినాం రైల్వే స్టేషన్, జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. జబల్పూర్ రైల్వే స్టేషన్ మాత్రం చాలా బాగుంది. లైక్ చాలా పెద్దగా ఉంది. ప్లస్ మీరు బయట కూడా ఇక్కడ చూడొచ్చు, క్రేజీ ఉంది, మస్తు అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ బుక్ చేయడానికి కాసేపు చూసాం ర్యాపిడో అవి, బికాజ్ మా బస్ పాయింట్ కొంచెం దూరంలో ఉంటుంది, కొన్ని కిలోమీటర్స్ ఉంది. సో దానికోసం అని చెప్పేసి ఒక క్యాబ్ బుక్ చేసినాం.
ఇప్పుడు నెక్స్ట్ జబల్పూర్ టు ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి మేము బస్ బుక్ చేసాము. సో ఇక్కడ మేము 4 మెంబర్స్ కాబట్టి 2 స్లీపర్ 2 సీటర్ బుక్ చేసాం అనమాట. సో ఎప్పుడు స్లీప్ వేసి ఉన్నాం కాబట్టి సో మాకు స్లీపర్ పర్ పర్సన్ 900 పడింది, సీటర్ ఏమో 550 పడింది. సో మేము ఇక్కడే తెచ్చుకున్న ఫుడే డిన్నర్ కూడా చేసేసాము. అండ్ బస్ ఇది నాన్ ఏసీ బస్, సో అంత కంఫర్ట్ అయితే లేదు. మార్నింగ్ అయితే ప్రయాగ్రాజ్కి రీచ్ అయిపోతాము. ఆల్మోస్ట్ వీ ఆర్ హియర్ ఇన్ ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్లో దట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫీల్ వాజ్ సో గుడ్. సన్ కిస్డ్ మీ ఇన్ ప్రయాగ్రాజ్. ఇక్కడ నుంచి మేము రూమ్కి వెళ్తున్నాము. సో రూమ్కి వచ్చేస్తే మీరు ఆల్రెడీ బుక్ చేసుకోవచ్చు ముందే, ఆర్ఎల్స్ ఇక్కడికి వచ్చైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడికి వస్తే దొరుకుద్దో లేదో అనేసి చెప్పలేము. సో దగ్గరలో అంటే అంత దగ్గరలో దొరకదు, బట్ కొన్ని కిలోమీటర్స్ దూరంలో అయితే మీకు దొరుకుతాయి. లేదు అంటే మీకు ప్రయాగ్రాజ్లో అక్కడ ఉండడానికి చాలా ఉంటాయి. మీకు 100 రూపీస్కి ఒక నైట్ పడుకోవడానికి చిన్న చిన్న చాలా అరేంజ్ చేశారు, చాలా అవైలబుల్గా ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే మీకు లగేజ్ సేఫ్ అని చెప్పలేము, మీరు ఎక్కడికి వెళ్ళినా లగేజ్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి మేమైతే ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. సో అది మాకు 1800 పడింది. సో 1800 ఫర్ 1 డే అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ట్రాఫిక్ అంతేం లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, మరీ స్టక్ అయిపోయి అట్లేం లేదు. ఇంకా పోయే వేలో అయితే అసలే లేదు. మేము వెళ్ళే వేలో ఆపోజిట్ వేలో కొంచెం అలా ఉంది. ఓకే, అంటే మేనేజబుల్ అనిపించింది, మరి అంత రష్ అయితే లేకుండా. బికాజ్ మేము స్పెషల్ డే రోజు వెళ్ళలేదు కాబట్టి. సో ఇఫ్ యూ గో ఆన్ స్పెషల్ డే పక్కా చాలా రష్ ఉంటుంది, ఐఎమ్ డామ్ షూర్. బికాజ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు అసలు స్టోరీ ఉంది, మీకు అది కూడా మేబీ నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. సో రిటర్న్ అయ్యేటప్పుడు ఎలా ఉంది. సో ఇదేంటంటే లైక్ అంతసేపు ఆగేలేవు, మూవింగ్ జోన్లో, లైట్గా మూవింగ్ జోన్లో ఉండే. ఇంకా మీకు మేము వెళ్ళింది Feb 2nd అనమాట. సో Feb 3rd వాజ్ ద స్పెషల్ డే. సో Feb 2nd మా దర్శనం, అండ్ దిస్ ఇస్ ద Feb 2nd కాబట్టి ఈ మాత్రం ఉంది. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము. ఈ రూమ్లో ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే సో పెద్దగా ఇచ్చారనమాట. సో 4 ఇక్కడ బెడ్స్ ఇచ్చారు, అండ్ లోపల పెద్ద బెడ్ కూడా ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ గుడ్, 1 రూమ్ కాకుండా మంచిగా ఉంది. అండ్ దిస్ ఎవ్రీథింగ్. సో మీకు ఇక్కడ కింద మాకు వాష్రూమ్ అయితే ఇలా వచ్చింది, హాట్ వాటర్ అవైలబుల్గా లేకుండా యాక్చువల్గా. ఇంకా ఇదే రూమ్. సో చూసారు కదా, వెళ్ళేటప్పుడు ఫ్రమ్ హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ వెళ్ళేటప్పుడు మాకైతే టోటల్ ఖర్చు 2200 పడింది అంతే. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్నానానికి అయితే వెళ్ళాలి. సో మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఏ ఘాట్కి వెళ్ళాము, అక్కడ రష్ ఎంత ఉంది, ఎంతసేపు పట్టింది, సో ఎవ్రీథింగ్, ఆల్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ మై నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్ guys for watching. See you in my next part. Bye bye.